ఉంటుంటే ఆ సత్యనారాయణ స్వామి ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. మరి సత్యనారాయణ స్వామి రూపంలో రావచ్చు కదా, మరి ముసలి బ్రాహ్మణ రూపంలో రావాల్సిన కారణం ఏమిటంటే, ఇప్పుడు సాక్షాత్తు శివుడే వచ్చి మన దర్వాజలో నిలబడి హరహర మహాదేవ అంటాడు. మనం ఏమంటాం, మా ఇంట్లో పూజ అవుతుంది పోయిరా మాఫ్ కరో అంటాం. ఇలాంటి భక్తులు ఉంటారు అని చెప్పి అనుకొని ఆ సత్యనారాయణ స్వామి ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ బ్రాహ్మణుల దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా బ్రాహ్మణోత్తమ, మీరు వేదము తెలిసిన పండితులు, మరి శాస్త్రము తెలిసిన వారు, మీరు ఈ విధంగా భిక్షమెత్తుకుంటే మరి ప్రపంచంలో ప్రజలంతా ఏమనుకోవాలి? భగవంతుని ముందు 24 గంటల నుండి పూజ చేసే బ్రాహ్మణునికే ఈ విధముగా కష్టం వచ్చి భిక్షమెత్తుకుంటే మరి పూజలు వ్రతాలు చేయనటువంటి మనకు ఎలాంటి కష్టాలు కలగాలి అని చెప్పి అందరూ అనుకుంటారు. బ్రాహ్మణ, మరి నువ్వు ఈ భిక్షమెత్తుకోవడం ఆపజేయవయ్యా అన్నాడు. అందులో కథ అంటున్నాడు, పోయి నాకు భిక్షమెత్తుకోవాలంటే సంతోషమైన విషయం ఏమి కాదు. నేను ఏ జన్మలో చేసుకున్న పాపము, ఈ జన్మలో నేను ఈ విధముగా దరిద్రం అనుభవిస్తున్నాను. నా కష్టములు తొలగిపోవాలి అంటే ఏదైనా ఉపాయం చెప్పండి అని చెప్పి అన్నాడు. అందులో కథ అంటున్నాడు, పోయి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే ఎవరి కష్టములైనా అతను తొలగిపోతాయన్నాడు. ఈ వ్రతమును చేసేవాళ్ళు తెల్లవారగానే లేవాలి, స్నానాలు చేసి ఆ సత్యదేవుడికి నమస్కారం చేసుకోవాలి. ఏమని అనగా, ఓ దేవాది దేవా ప్రభు సత్యనారాయణ స్వామి, మేము ఈ రోజున మీ వ్రతం చేసుకుంటున్నాము అని మనసులో స్వామివారిని ధ్యానం చేసుకోవాలి, నమస్కారము చేసుకోవాలి. ఆ విధముగా నమస్కారం చేసుకున్న తర్వాత మధ్యాహ్న కాలమే కానీ మరి సాయంకాలమే కానీ మనకు సమయం ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు ఆ భగవంతుని యొక్క పూజ చేయాలి. మరి బ్రాహ్మణుడు చెప్పే కథలను భక్తి శ్రద్ధలతో వినాలి. మరియు బంధువులతోనూ బ్రాహ్మణులతోనూ కలిసి భోజనం చేయాలి. మరి బ్రాహ్మణులకు యథాశక్తిగా దక్షిణలు కూడా ఇవ్వాలి. కథలు శ్రద్ధగా వినాలి అని చెప్పారు. మరి ఆ బ్రాహ్మణుడు వ్రతం చేస్తాను అనుకున్నాడు. మరునాడు ఆ యొక్క బీద బ్రాహ్మణుడు భిక్షాటనం కోసం బయలుదేరితే అతనికి ఆ రోజు చాలా ధనం లభించాది. అందులో అతడు సంతోషపడ్డాడు. అదే రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాడు. అతడు ఆ వ్రతం చేయడం వల్ల అతని కష్టాలు దొరికిపోయాయి. ఒక పుత్ర సంతానం కలిగాది. అంత్యమున మోక్షమును కూడా పొంది స్వర్గలోకం వెళ్ళిపోయాడు. మరి ఆ బ్రాహ్మణుడు వ్రతం చేస్తున్నప్పుడు ఒక కట్టెలు అమ్ముకునేవాడు. ఆకలి దూపలతో వస్తున్నాడు. అతనికి తిందామంటే ఎవరు ఇంత తిండి పెట్టరు, త్రాగడానికి కనీసం గిలాసం నీళ్ళు ఇవ్వరు. ఆ కట్టెలమ్మేవాడు బాధపడుతూ వస్తున్నాడు. భగవంతా, నన్ను ఇంత కులము తక్కువ వాడినిగా ఎందుకు పుట్టించావయ్యా అని బాధపడుతూ వస్తున్నాడు. కొంత దూరం వచ్చాక ఒక బ్రాహ్మణుని ఇంటి ముందు చూశాడు. అక్కడ పెద్ద పెద్ద గిన్నెలలో వంటలు జరుగుతున్నాయి. ఆహా, ఇక్కడ ఏదో 10 మంది ప్రభోజనం జరుగుతున్నది, ఈ 10 మందిలో కలిసి నేను కూడా భోజనం చేస్తాను అని చెప్పి అనుకొని ఆ బ్రాహ్మణుని ఇంట్లోకి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయాడు. ఒక బ్రాహ్మణుడు చెప్పే కథను ఇన్ని 100 మంది వింటున్నారు అంటే ఇందులో ఏమి పుణ్యం ఉందో ఏమో. ఈ వ్రతం యొక్క కథలని నేను కూడా శ్రద్ధగా వింటాను అని చెప్పి అనుకొని ఆ వ్రతం గురించి తెలుసుకొని ఆ యొక్క బ్రాహ్మణుడితో అంటున్నాడు, అయ్యా బ్రాహ్మణోత్తమ, మీరు చెప్పిన కథలు మొత్తం విన్నాను. ఈ వ్రతం ఎవరైనా చేయవచ్చు అని మీరు అన్నారు. ఈ వ్రతం నేను చేస్తాను, కులమునకు తక్కువనే, కానీ పరమ దరిద్రుణ్ణి. మరి దరిద్రం అంటే ఏమిటో కాదు బ్రాహ్మణ, ప్రతిరోజు నేను అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వస్తాను. ఆ కట్టెల మోపు అమ్మితే వచ్చేది 10 రూపాయలు మాత్రమే. ఆ 10 రూపాయల దుకాణంలోకి తీసుకుపోతే వచ్చే బియ్యముతో ఒక రోజుకు ఒకటే పూట భోజనం చేస్తాను బ్రాహ్మణ.
మరి నా దగ్గర డబ్బులు ఎప్పుడు మిగులాలి, నేను ఆ వ్రతం ఎప్పుడు చేయాలి అని చెప్పి అన్నాడు. అందులో గోత్రంటున్నాడు, పోయి సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలని నీ మనసు లోపల ఉంటే కాదు, ఆ భగవంతుడు అనుకోవాలి నీ చేతుల మీదుగా వ్రతం చేయించాలా వద్దా అని. ఆ భగవంతుడే అనుకుంటాడయ్యా, అప్పుడే నువ్వు వ్రతం చేసుకుంటావు, నువ్వు నిశ్చితంగా వెళ్ళవచ్చు అని చెప్పి అన్నాడు. అందులో కథలు అనుకున్నాడు, సరేననుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు. అతడి మనసు మొత్తము ఆ భగవంతుడి మీదనే ఉన్నది. తెల్లవారగానే లేచి స్నానాలు చేసి ఆ సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసి ఆ కట్టెలను అమ్మడానికి పట్టణానికి బయలుదేరాడు. ఆ రోజున ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, రోజుకు 10 రూపాయలకు అమ్ముడు పోయేటువంటి ఆ కట్టెల మోపు ఆ రోజున 50 రూపాయలకు అమ్ముడు పోయారు. ఆ కట్టెలమ్మేవాడు సంతోషపడ్డాడు. అదే రోజున వ్రతం చేసుకున్నాడు. అతడు ఆ వ్రతం చేయటం వల్ల అతని కష్టాలు తొలగిపోయాయి, ఒక పుత్ర సంతానము కలిగాది. అంత్యమున మోక్షము కూడా పొంది స్వర్గలోకము వెళ్ళిపోయాడు. ఇది శ్రేస్కాందరేవాకాండే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథాయాం ద్వితీయోధ్యాయగా సమాప్తిగా. బలో సత్యనారాయణ స్వామి భగవాన్ కి జై.